హాయ్ ప్రియ గారు, మీరేంటి ఇక్కడ? మా తమ్ముడు క్రికెట్ నేర్చుకుంటానని గోల చేస్తున్నాడు, అందుకే ట్రైనింగ్ కోసం తీసుకొచ్చాను. కానీ తమరిక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదండి, అంతా డెస్టినీ మా అండి. ప్రియ గారు మీరేమో చెప్తే నమ్మరు. అన్నా మీరు ఇక్కడ కోచా? అన్నా అనుకున్నా అన్న, ప్రస్తుతానికి కుదరని మీరు, ఆ తర్వాత ఎలాగూ వరుసలు మారిపోతాయి. ఏమంటారు ప్రియ గారు? పిచ్చిగా వాగకంట. అలాగే డార్లింగ్. అదే అదే వద్దన్నాను. ఓ ఓకే ఓకే డియర్, ఓకే. రే వీడు నీకు కోచ్ గా కరెక్ట్ కాదు. కానీ నాకు నువ్వే కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? అదేనండి, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ అంటున్నారు. మాతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. అంత సీన్ లేదు ఇక్కడ. మూసుకుని పని చూసుకోరా. చింటూ ప్రాక్టీస్ చేసుకునిరా, నేను అక్కడ కూర్చుంటా. అబ్బో, రారా రా రారా బామ్మర్ది రా. ఇది ఫ్రంట్ ఫుట్ ముందు పెట్టు. ఎస్, ఇది బ్యాక్ ఫుట్. బాల్ ఇక్కడ పడినప్పుడు డిఫెన్స్. ఓకేనా? ఓకే. ఏదో ఒకసారి ఆడు. రే ఇక షాట్ ఇలా కొట్టాలి. ఏపీలో దిశ చట్టం యాప్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫోన్ లో ఉన్న యాప్ బటన్ నొక్కగానే 5 నిమిషాల కన్నప్ప అన్నా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నాకెందుకు ఆ రుద్రాగడ్ నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేస్తాడనిపిస్తుంది. వాడు దొరికేదాకా ఇంట్లో నుండి బయట తిరక్కు. నువ్వు వానికి భయపడుతున్నావు. ఆ సాలెగాడు దొరికితే వాడిని చంపి వాడి శవాన్ని గిఫ్ట్ గా ఇస్తా. నోరు మీరా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. అందుకే నా మాట నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు. సరే, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తా. ట్యాక్స్ టైం కి పంపండి, లేదంటే సంపుతా నా కొడుకల్లారా. హలో, నేను రా, నీ మొగుడు రుద్రని. ఏంట్రా నువ్వు నన్నేసేది? నేనే నిన్నేసేయడానికి చాముహూర్తం పెట్టా. చూద్దులేరా అన్నట్టు చెప్పడం మర్చిపోయారా కన్నప్ప. RIP, రెస్ట్ ఇన్ పీస్. రై పెట్టివరా.